2024లో రైల్వే ఉద్యోగిగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం. రైల్వే ఉద్యోగాల చరిత్రలో 2019 గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో 1000కి పైగా ఉద్యోగాలు మన యాప్ ద్వారా సాధించడం జరిగింది. అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది. మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైల్వే ఉద్యోగం సాధించండి. కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9182690143. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో 25th నుంచి 29th వరకు అయితే ఏఎల్పీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత వస్తే CBT 2 కు ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. వాటితో పాటుగా రిజల్ట్స్ అనేది కొంచెం మనకు అప్డేట్ కూడా ఉండడం జరిగింది. రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి, ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత CBT 1 రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొత్తగా రైల్వేస్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన పేజీని అయితే ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో ముందుగా ఏఎల్పీకి సంబంధించి దాదాపుగా 2018-19 నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ 6 years తర్వాత మీరైతే ఈ ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది, మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాశారు, ఎట్లా టెస్ట్ సిరీస్ రాశారు, ఎట్లా ఏం రాశారు అన్ని అయిపోయి ఫైనల్ గా మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది ఏంటి, ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసాము, మరి స్కోర్స్ అనేటి ఏ విధంగా ఉంటుంది, మనకి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే కాబట్టి ఇందులో 1:15 అయితే తీస్తామన్నట్టుగా మనకు నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 1:15 లో ఎవరు ఉంటారు ఏంటి, ఏ విధంగా ఉండొచ్చు, అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. 10,000+ మెంబర్స్ తో అయితే సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఏఎల్పీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన టెలిగ్రామ్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ అండ్ యూట్యూబ్ సంబంధించి అన్నిట్లలో సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు ఆ సర్వే చూస్తే మీకే తెలిసిపోతుంది అసలు ఎట్లా ఉన్నారు, ఎట్లా రాసిర్రు, ఏ విధంగా ఉన్నది ఏంటి అనేది కూడా. కొంతమంది ఎట్లా అంటే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 40-30 మార్క్స్ వచ్చిన వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేజర్ గా మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, టాప్ మార్క్స్ వాళ్ళు కాదు, లీస్ట్ మార్క్స్ వాళ్ళు కాదు, రెండింటిని యావరేజ్ చేసి మేజర్ గా ఒక మార్క్స్ అయితే తీసుకొని మనకు తీయడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. నేను క్లియర్ కట్ గా పేపర్ లో తీసుకొని నైట్ 2-3 వరకు అయితే నేను ఇది ప్రిపేర్ చేసి మీకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే టెక్నీషియన్ గానీ, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ గానీ, ఎన్టీపీసీ గానీ, గ్రూప్ డి కి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఉండడం జరిగింది. దాంతో పాటుగా 30 స్టాటిక్ జీకే మనం ఏఎల్పీ లో కూడా చూసినాం, ఆల్మోస్ట్ కవర్ కావడం జరిగింది. సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో కవర్ అయితే కాబట్టి తప్పకుండా చూడండి, ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగా ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మనం అసలు పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఏంటివి అనేది క్లియర్ కట్గా ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అండి. మనకు 2018కి సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉన్నది, అప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దాన్ని బేస్ చేసుకొని కూడా మనము ఈ కట్ ఆఫ్స్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఓవరాల్గా మొత్తం 2 lakhs+ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఉండడం జరిగింది. సో దాంట్లో మనము ఏఎల్పీకి సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ అయితే సర్వేతో ఇది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ టఫ్నెస్ అండి. టఫ్నెస్ అనేది మీరు ఎట్లా చెప్పగలుగుతారు బ్రదర్ అని అంటే, మనం ఫస్ట్ రోజు అంటే బిఫోర్ రైల్వే నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఏవైతే ఎగ్జామ్స్ సంబంధించి, షిప్లకు సంబంధించి క్వశ్చన్స్ అనేది బయటికి రావద్దు, అంటే డిస్కస్ చేయొద్దు ఎవరు కూడా అని చెప్పడం జరిగిందో, దానికంటే ముందుగా మనం ఒక షిఫ్ట్కి సంబంధించి మన పేపర్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా కొంచెం తెలవడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని పేపర్ అనేది ఈ సంవత్సరం ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా మనం అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ ఇది డే 1 షిఫ్ట్కి సంబంధించింది మాత్రమే. దాని తర్వాత మనం ఎలాంటి క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎవరిని అడగడం కానీ ఎలాంటిది ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి అటెండెంట్ పర్సంటేజ్ అండి. ఇంకోటి అటెండెన్స్ పర్సంటేజ్ ఎట్లా ఉంది ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ రైల్వేలో ఇప్పటి వరకు జరిగిన రైల్వే ప్రతి ఎగ్జామ్స్ సంబంధించి 50 నుంచి 60కి సంబంధించి 60% సంబంధించి ఇంతవరకు ఎప్పుడు కూడా దాటలేదు. సో కాబట్టి ఆల్మోస్ట్ అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకు అబ్సెంటీసే ఎక్కువగా ఉంటారు, మళ్ళీ అందులోటి అటెండెన్స్ సంబంధించి పర్సంటేజ్ కూడా అదే విధంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాన్ని కూడా పే చేసుకొని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టోటల్ అప్లికేషన్స్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఆర్టీఐ సంబంధించి మీకు ఒక ఆర్టీఐ కూడా నేను ఇక్కడ పెడతాను. లేటెస్ట్గా మనం ఒక ఆర్టీఐ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి CBT 1 పేపర్ అనేది డే 1 రివ్యూ, ఇది ఓన్లీ డే 1 షిఫ్ట్ మాత్రమే, తర్వాత కూడా మనం ఎలాంటివి చేయలేదు. ఎందుకంటే రైల్వే నుంచి అఫీషియల్గా మనకు ఆర్డర్స్ అయితే రావడం జరిగింది కాబట్టి మనం ఎలాంటివి చేయకూడదని కూడా చేయలేదు. సో డే 1 సంబంధించి మనము కొంతమందికి కాల్ చేసి కూడా కనుక్కున్నాను, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కోవడం జరిగింది. పేపర్ అంటే ఏ విధంగా ఉంది, ఓవరాల్గా ఎట్లా అనిపించింది ఏంటి అని కూడా. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ అర్థమెటిక్ చూడండి, 20 క్వశ్చన్స్ వస్తాయి కదా, మోడరేట్ టు హార్డ్ అని చెప్పారు. వాళ్ళు రాసిన వాళ్ళని అడిగితే వాళ్ళు మోడరేట్ టు హార్డ్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అనేది కొన్ని కాంప్లికేటెడ్ ఇచ్చారు
ఇచ్చిరన్నారు కానీ కొన్ని మాత్రం చాలా సింపుల్గా వచ్చినాయి క్వశ్చన్స్ అని కూడా కొంతమంది అన్నారు. సో ఈజీ టు మోడరేట్ అయితే ఇది ఉండడం జరిగింది. నెక్స్ట్ జీఎస్ వచ్చేసి 20 మోడరేట్ అయితే ఇచ్చిరంట. మరీ ఈజీగా ఏం లేదు. 1 వర్డ్ క్వశ్చన్స్ కూడా కొంచెం చాలా తక్కువ వచ్చినాయని కూడా అన్నారు. నెక్స్ట్ మొత్తం స్టేట్మెంట్ వైజ్గా కొన్ని ఉన్నాయని అన్నారు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి. 10 క్వశ్చన్స్లో కొన్ని జీకే 5 క్వశ్చన్స్ దాకా వచ్చినాయని అన్నారు. ఆల్మోస్ట్ మన 30 చాక్రీ జీకే నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అయినా కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా మీరు మొన్న చూసుకున్నట్లయితే సెప్టెంబర్ సంబంధించి కొన్ని ఊయిజు సంబంధించి కూడా ఇచ్చిరని అన్నారు. ఎనీవే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అదే విధంగా వచ్చినాయి. ఇది ఓవరాల్గా మనము పరిగణలోకి తీసుకున్నది అంశాలు. అయితే ఇప్పుడు యూట్యూబ్ సర్వేకి సంబంధించి ఒకసారి చూద్దాము. ఆల్మోస్ట్ 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళే ఎక్కువ మందిగా మనకు సర్వేలో పాల్గొనడం జరిగింది. సో మరి ఈ యూట్యూబ్ సర్వే ప్రకారమే మనం తీసుకుంటే కరెక్టా అంటే 100% కాకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ అయ్యొచ్చు, కొంతమంది వేయకపోవచ్చు. సో ఎనీవే మనకొక అవగాహన కొరకు మనకొక ఉన్న ఏఎల్పీకి సంబంధించి నేను ఆల్రెడీ పోస్ట్లో కూడా జెన్యూన్గా ఓటు వేయండి అని కూడా పెడితే చాలా వరకు కూడా కొంతవరకు అనే జెన్యూనిటీ అనేది అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 40-50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనకు పోల్లో వేయడం జరిగింది. సో ఇది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటికి సంబంధించి. అయితే నెక్స్ట్ వచ్చేసి అటెండెంట్ పర్సంటేజ్ మనం 50-60% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఎగ్జామ్లో ప్రతి రైల్వేస్లో కూడా 50-60% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టోటల్ పోస్టులు వచ్చేసి ఎన్ని 18,799 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది ఆఫ్టర్ మళ్ళీ రివైజ్డ్ పోస్టులు ఇచ్చిన తర్వాత. అయితే 1:15 తీస్తామన్నారు కదా. 1:15 తీస్తే మనకు 2,81,985 మంది షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 2,81,985 మంది మన షార్ట్ లిస్ట్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు ఇక్కడ లాజిక్ చూడండి. ఆర్టీఐ మనం రీసెంట్గా ఒక ఆర్టీఐ కూడా వేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 18,99,407 అప్రాక్స్ 19 lakhs మెంబర్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఆర్ఆర్బీ ఏఎల్పీ సంబంధించి ఓవరాల్ ఇండియాలో మొత్తంలో. అయితే మనం 19 lakhs అంటే మనకి ఇక్కడ వాళ్ళు తీసేది ఎంత 2,81,985 ఆల్మోస్ట్ 3 lakhs అనుకోండి. సో ఇక్కడ చూడండి టోటల్ 50-60% మీన్స్ అంటే మనకు మొత్తం 19 లక్షలల్లో 50-60% అంటే ఎంత కదా 9,50,000 ఆల్మోస్ట్ ఒక 10 lakhs వేసుకోండి. అప్రాక్స్ చెప్తున్నా నేను 9,50,000 ప్లస్ గానే 10 lakhs వేసుకోండి. 10 lakhsలో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారండి? సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్గా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. ఉత్తిగానే పోయి ఏదో అటెంప్ట్ చేద్దాము, మనకి ఎట్లా ఉంటుందో ఏందో రైల్వేస్ అనేది చూద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా సీరియస్ ఆస్పిరెంట్స్ ఇలా ఒక 80% ఉన్నారు అనుకుందాం. సో మనకు అనుకోవడానికి ఒక 80% సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు అనుకుందాం. సో 80% మీన్స్ 8 lakhs. సో ఆల్మోస్ట్ కానీ ఎంతమంది కూడా ఉండరండి, చాలా తక్కువ ఉంటారు. సో ఎనీవే 80% తీసుకున్నా కూడా 8 lakhs అనుకుంటే మనకు ఓవరాల్గా ఇక్కడ 3 lakhs కదా, ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఒక పోస్ట్కి ముగ్గురు కంటే చాలా తక్కువ ఉంది. 2.7, 2.6 అట్లా ఉన్నారు. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ప్రతి రాసిన వాళ్ళ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరినైతే తీసుకునే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ స్ట్రాటజీ, మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలో అర్థం చేసుకోండి. మరి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అని కూడా మీకు అందరికి డౌట్ ఉండొచ్చు. దాని గురించే రాస్కోర్ గురించే మనము చూద్దాము. నెక్స్ట్ కట్ ఆఫ్స్ సంబంధించే ఇది ఓవరాల్గా మనం చేసిన సర్వేలు కానీ మన అప్లికేషన్స్ ఎట్లా వచ్చినాయి, దానికి సంబంధించి ఎట్లా కాంపిటీషన్ ఉన్నది, ఏ విధంగా ఉంది అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ రా స్కోర్ మాత్రమే చెప్తున్నా అండి, ఇది రా స్కోర్ మాత్రమే. సో దీని తర్వాత నార్మలైజేషన్ ఉంటుంది. పోయినసారి కొంతమంది నార్మలైజేషన్లో పెరిగినాయి, కొంతమంది తగ్గినాయి. ఎందుకంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది. అది ఈజీ షిఫ్ట్ వచ్చింది అనుకోండి, హార్డ్గా వస్తే మార్క్స్ పెరుగుతాయి, ఈజీ వస్తే మార్క్స్ తగ్గుతాయి. సో కాబట్టి ఆ విధంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ రా స్కోర్ బేస్ చేసుకుని చెప్తున్నాను. ఒకసారి చూద్దాము. యూఆర్ వాళ్ళకి 45+or-5 ఉండాలండి. 45+or-. మనం ఈ సర్వీస్ని చేయడానికి కారణం ఏంటంటే పోయినసారి ఆర్ఆర్బీ సంబంధించి గ్రూప్ డీకి చేసిన తర్వాత తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ చేసిన, నెక్స్ట్ గ్రూప్ 4 చేసిన ఆల్మోస్ట్ మన సర్వీస్లో 90% అయితే రీచ్ కావడం జరిగింది. ఒక 10% 1-2 దగ్గర పోయింది కానీ 90% అయితే రీచ్ కావడం జరిగింది. సో అదేవిధంగా ఈసారి కూడా మన సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నా. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 45+or-5 ఉండాలి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 40+or-5 ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35+or-5 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 36+or-5 ఉండాలి. సో ఇక్కడ 45 అని అంటే 100% 45 వస్తేనే ఉంటుందా, మరి లేకపోతే తక్కువ వచ్చిన వాళ్ళకి రాదా అంటే ఇట్లా చెప్పలేము. సో కాబట్టి 45+or- అంటే 40 వచ్చినా 40, 50 వచ్చినా అంటే ఈ మధ్యలో గ్యాప్లో ఎవరైతే ఉంటారో ఓపెన్ వాళ్ళకి ఈ మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఇది రా స్కోర్ మాత్రమే, మరోసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 35-45 మధ్యలో ఎవరికైతే మార్క్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా సింపుల్గా నెక్స్ట్ CPT 2కి అయితే రాయొచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 అంటే 30-40 మధ్యలో ఎవరికైతే మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి CPT 2కి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 36-41 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా
మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ గూడా మనం తయారు చేసింది ఒక అంచనాకు మాత్రమే అండి. 100% ఇవే కట్ ఆఫ్స్ ఉంటాయి, ఇవే ఉంటాయని నేను చెప్పలేను. ఎవరు గూడా చెప్పలేరు. కాకపోతే ఏందనంటే మనకొక అవగాహన కొరకు మనం CBT 2కు చదవాలా? వద్దా? అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసము నేను ఇది చాలా చాలా 2, 3 అవర్స్ అన్ని సర్వేలు చూసి, ప్రీవియస్ కట్ ఆఫ్‌లు చూసి అన్నీ చూసి నేను ఇది చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా మన వీడియోనైతే లైక్ చేయండి. సో, నెక్స్ట్ CBT 2కి సంబంధించి ఎప్పుడు ఉంటుంది? ఏంటి? అనేది కూడా మనం దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ 1 వీక్‌లో మనకున్న సమాచారం ప్రకారం ఏందంటే 1 వీక్ 10 డేస్‌లో ఫైనల్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నిటి దగ్గర ఎగ్జామ్ అనేది ఒకటి పోస్ట్‌పోన్ చేయడం జరిగింది కాబట్టి అది కంప్లీట్ కాగానే 1 వీక్ టు 10 డేస్‌లో ఫైనల్‌కి వస్తది. దాని తర్వాత ఒక 1 మంత్‌లోనే ఈ డిసెంబర్‌లోనే రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా చూసారు కదా ఏఎల్పికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ CBT 2 అనేది సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎట్లా ఉండాలి ప్రిపరేషన్ అనేది దానికి సంబంధించి ఆ ట్రేడ్ సిలబస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ట్రేడ్ సంబంధించి ఎట్లా చదవాలి ఏంటి అనేది కంప్లీట్ గా నెక్స్ట్ వీడియోలో అయితే రావడం జరుగుతూ ఉంటది. నెక్స్ట్ ఏఎల్పికి సంబంధించి CBT 2 అయితే మనం ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకున్నాము. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఖచ్చితంగా CBT 2 ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైల్వే అయితే చాలా చాలా స్పీడప్ గా చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు కదా జాబ్ క్యాలెండర్ తీసుకురావడం వల్ల చాలా స్పీడప్ చేయాలనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరిలో కానీ CBT 2 కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా అట్లీస్ట్ 2-3 మంత్స్ అయితే టైం ఉంది కాబట్టి కంప్లీట్ గా ఎవరికైతే ఈ స్కోర్స్ వచ్చిన వాళ్ళు ఇంకా తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇదే పర్టికులర్ ఇది 100% నేనే ఇది చెప్తేనే ఇది వస్తుందని కాదు. కాకపోతే మనకున్న సర్వేస్ ప్రకారం మనం చేసిన అనాలిసిస్ ప్రకారం చూస్తే ఈ విధంగా ఉంది. ఎందుకంటే కొన్ని ఓవరాల్ గా మొత్తంలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా మీరు 30 మార్క్స్ వచ్చినా కూడా ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంది. మీరు CBT 1 కి ఏం చదివారో CBT 2 కూడా అదే చదవాలి. కాకపోతే ఎక్స్ట్రా ఏంటి అంటే ఇక్కడ ట్రేడ్ సిలబస్ అనేది ఉండడం జరిగింది. సో ట్రేడ్ కాబట్టి మీకు ఏ రిలేటెడ్ ట్రేడ్ అయితే దానికి సంబంధించి చదువుకుంటే మీకు కూడా ఇంకా వస్తది కదా నాలెడ్జ్ అనేది. సో కాబట్టి అట్లా ఆ విధంగా ప్లాన్ చేసుకొని చదవండి. తప్పకుండా టైం టేబుల్ ఎట్లా ఉండాలి నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లలో టైం టేబుల్ గాని నెక్స్ట్ CBT 2 స్ట్రాటజీ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ తో నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మీ ఆశయం మా ప్రయత్నం తప్పకుండా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను. సో రైల్వేకి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ ఏ న్యూ సబ్స్క్రైబర్ అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.